అమరావతికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడానికే మావిగన్ పేరుతో జగన్ కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని తుళ్లూరులో జరిగిన సమావేశంలో రైతులు తీర్మానించారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వంతో పాటు సిఆర్డీఏ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లడం, సంప్రదింపుల కోసం ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. అలాగే రాజధాని అభివృద్ధిపై సిఆర్డీఏకి ఇచ్చే సలహాలను పరిగణలోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో భూ సమీకరణ విధానంలో అనేక రకాలుగా విభిన్నమైనటువంటి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. ఈ అపరిష్కృత సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే సమస్యను నివేదించడమే కానీ దానికి ఉన్న పరిష్కార మార్గం క్షేత్రస్థాయిలో ఈ యొక్క అమరావతి ప్రాంత ప్రజలకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిష్కార మార్గాన్ని సిఆర్డీఏకు సూచించకపోవటం వల్ల కాలయాపన ఎక్కువ జరుగుతూ ఉంది, వాళ్ళు అనేక రకాలుగా శోధించి. కాబట్టి ఈ యొక్క చర్చలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మనం కూడా మనకు ఉన్నటువంటి సమస్యలను కేటగిరీ వైజ్గా విభజించుకొని దాన్ని ఎవరికి సిఆర్డీఏకి కానీ లేక ఈ యొక్క రాజధాని అభివృద్ధికి కానీ ఆటంకం కలగకుండా ఏ విధంగా పరిష్కారం చూపెట్టాలి, అటువంటి పరిష్కార మార్గాలని నిరంతరం మనం ఈ యొక్క సిఆర్డీఏ దృష్టికి తీసుకురావాలి అనేటువంటిది కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. 2029 కల్లా ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఆ మొదటి దశ 100% పూర్తవ్వాల్సిందే. దానికి రైతుల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. యువత ఉద్యోగ అవకాశాల మీద కల్పించాలి, అదేవిధంగా కార్మికులకి పని దినాలు కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాడికి ఈ ప్రాంతంలో ఒక చీడ పురుగు తయారయ్యాడు. ఈ ప్రాంతంలో రాజధాని పనికిరాదు, ఎడారి అన్నారు, ప్రాంతం అన్నారు, ఇది దేనికి పనికిరాదు అన్నది, శ్మశానం అన్నీ మేము భరించాం. అయినా సరే అతను ఏకాడికి మావిగన్ అన్నాడు, మళ్ళీ కొంచెం విజయవాడ అంటున్నాడు. ఈ ప్రాంతంలో ఏదో ఒక పొల్లేసి ఆ పెట్టుబడులు రానికుండా ఆయన ఆలోచన. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 29కి అప్పుడే మేము అమరావతి వర్సెస్ మావిగన్ అనే విధంగా వెళ్ళిపోతున్నారు. అమరావతి అనేది అడ్డుకోవటమే జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం. ఎందుకంటే ఓ పక్క పార్లమెంటు ఉభయ సభలో మరి అంగీకరించి చట్టాన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ మావిగన్ అంటున్నారంటే అమరావతిని శాశ్వతంగా సమాధి చేయాలి, అసలు అమరావతి అనేది వినిపించకూడదు అనేదే ఒక్క ఉద్దేశంతోనే మావిగన్ మరి తెర మీద తీసుకొచ్చారని కూడా మేము చెప్తున్నాం. గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా, ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వారందరూ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రతి రైతు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, సిఆర్డీఏ దృష్టికి తీసుకెళ్లాలి అనే విధంగా ఒక ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే ఆలోచన కలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తుల్ని కూడా ప్రతి గ్రామం నుంచి ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీని వేస్తామని చెప్పి సుధాకర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.